అందరికీ నమస్కారం. మరి నేషనల్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భవ్య సమ్మేళనం జాతీయ ప్రతిభా పురస్కారాలు, మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆచార్యులు మా గురువు గారు శ్రీ వెంకటరెడ్డి సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ బండ రవిపాల్ రెడ్డి గారికి, మరి మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు మావిశ్రీ మాణిక్యం గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసినటువంటి వారందరికీ కూడా నా కవిత శీర్షిక ఎట్లా. ఎట్లా చీకటిలోన వెలుగెట్ల వెలుగుతుంది, ఎట్లా చీకటిలోన వెలుగెట్ల వెలుగుతుంది. మనసులో ఆశ ఉంటే వెలుగుతుంది. ఎట్లా చీకటిలోన వెలుగెట్ల వెలుగుతుంది అని ఒక తండ్రి కుమారుడికి ప్రశ్నలు వేస్తున్న సందర్భంగా ప్రతి ప్రశ్ననే ఆ కుమారుడు నేను సమాజంలో ఉన్నటువంటి వారికి కూడా హేతువాదులకి దాదాపుగా తెలియజేసినటువంటి ప్రశ్న చీకటిలోన వెలుగెట్లా వెలుగుతుంది, మనసులోన ఆశ ఉంటే వెలుగుతుంది. ఎట్లా గుండెలోని గాయం ఎట్లా మానుతుంది, మాటలు మమకారం ఉంటే మానుతుంది. వెలవేసిన వాడెట్లా నిలబడతాడు, నమ్మకం తోడైతే నిలబడతాడు. పడిపోయిన జీవితం ఎట్లా లేస్తుంది, పట్టుదల పుంజుకుంటే లేస్తుంది. మౌనంలో మాటలు ఎట్లా వినిపిస్తాయి, మనసులు కలిసినప్పుడు వినిపిస్తాయి. కన్నీటి చారలు ఎట్లా నవ్వులవుతాయి, కాదని మెల్లగా మారిస్తే. ఒంటరిగా ఉన్నవాడు ఎట్లా గెలుస్తాడు, తనలోని శక్తి తెలిసినప్పుడు గెలుస్తాడు. మరి జీవితం సార్థకం ఎట్లా అవుతుంది, ఎట్లా అనే ప్రశ్నకు ఇతరులకు ఉపయోగపడితే సార్థకం అవుతుంది, ఇతరులకు ఉపయోగపడితేనే సార్థకం అవుతుంది. కవి కూడా స్వార్థంతో కాకుండా సమాజ శ్రేయస్సుకి సామాజిక బాధ్యతగా ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ